తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల శ్రీవారి ప్రసాదంపై వివాదాస్పద నిర్ణయం తీసుకుంది టీటీడీ. లడ్డూల విషయంలో ఆంక్షలు విధించింది. ఆ కొత్త విధానాన్ని ఇవాల్టి నుంచే అమలు చేస్తోంది. ఇన్నాళ్లు భక్తులకు కావలసినన్ని లడ్డూలు ఇవ్వగా ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటేనే శ్రీవారి లడ్డూ ఇస్తామని కండిషన్స్ పెట్టింది. దీంతో టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్నారు శ్రీవారి భక్తులు. తిరుమల శ్రీవారి లడ్డూ అంటే భక్తులకు ఎంతో సెంటిమెంట్. స్వామివారి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలంగా భావించే వీరికి ఈ లడ్డూ ప్రసాదం స్వీకరించడం ద్వారా స్వామి అనుగ్రహం లభిస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే తిరుమలకు వచ్చేవారు సరాసరి 10 నుంచి 20 లడ్డూలను తీసుకువెళ్తారు. ఇలా తీసుకువెళ్లిన వీటిని ఆఫీసుల్లో, ఇంటి చుట్టుపక్కల వారికి భక్తి ప్రపత్తులతో పంచిపెట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇంత విశిష్టత కలిగిన శ్రీవారి లడ్డూపై తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా ఆంక్షలు విధిస్తూ కోతలు పెట్టింది. ఉచితంగా ఇచ్చే లడ్డుకు అదనంగా కేవలం 2 మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది. పైగా ఆధార్ కార్డు ఉంటేనే అంటూ మెలిక పెట్టింది. దీనిని గురువారం నుంచే అమలు చేస్తోంది. టీటీడీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. గతంలో కోరినన్ని లడ్డులు ఇచ్చేవారని ఇప్పుడు కొత్తగా ఉచిత లడ్డుతో పాటు కేవలం 2 లడ్డులకే పరిమితం చేయడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం దళారీ వ్యవస్థను అరికట్టేందుకు భక్తులు కోరినన్ని లడ్డూలు ఇస్తే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్ణయం దళారీ వ్యవస్థను పెంచి పోషించేలా ఉందని వారు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ దళారులను అరికట్టేందుకే ఆధార్తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. మొత్తం మీద ఇవాల్టి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులకు 2 లడ్డూలు 2 చేతుల్లో పెట్టి పంపిస్తున్నారని టీటీడీ అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.